కొత్తగా ఎవరైనా వచ్చిన వారు ఉంటే, న్యూ కమర్స్ ఎవరైనా ఉంటే యువర్ మోస్ట్ వెల్కమ్. తర్వాత ఈ వారంలో మరి బర్త్డేస్ చేసుకుంటున్న వారు ఎవరైనా ఉంటే వారి కొరకు ప్రార్థన చేసేస్తాం. ఎందుకంటే గిఫ్ట్స్ అవైలబుల్గా లేవు కాబట్టి ప్రార్థన చేస్తాము. గిఫ్ట్స్ మళ్ళీ అన్ని వరుసగా రాసుకొచ్చి గిఫ్ట్ వరుసగా ఇచ్చేస్తాం. హల్లెలూయా. కొత్తగా వచ్చారమ్మా రెండు. ఏం పేరు చెప్పండి ఒకసారి, మీ పేరు చెప్పండి. సువర్ణ అమ్మా, సుకన్య. God bless you. లాస్ట్ టైం పాట పాడారు. దేవుడు మిమ్మల్ని దీవించుగా. రెండు కూడా అనౌన్స్మెంట్స్ ఉన్నాయండి. ఈ నెల ఆఖరి వారం రోజుని భోజనం అయిన తర్వాత క్విజ్ ప్రోగ్రాం ఉంటుంది. మొదటి సమూయేలు గ్రంథము మొదటి 15 అధ్యాయాలు మాత్రమే, 31 అధ్యాయాలు ఉంటాయి. అందులో 15 చాప్టర్స్ మాత్రమే ఈ నెల క్విజ్. కాబట్టి ఈ నెల మీరు బైబిల్ రీడింగ్ ఇంటి దగ్గర చదువుకునేటప్పుడు అంతా కూడా సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం మొదటి 15 అధ్యాయాలు కొంచెం బాగా చదవండి, ఎక్కువగా మనసు పెట్టి చదవండి. తర్వాత అందులో ఉన్న లోతైన విషయాలు, స్ట్రేంజ్ విషయాలు ఎక్కడెక్కడ ఎంత టచ్ అవుతాయో అవి కూడా మీరు చూసుకొని చదవాలని మనం చూస్తున్నారు. దయచేసి క్రైస్తవులైన ప్రతి వారు కూడా ప్రతిరోజు బైబిల్ గ్రంథాన్ని చదివి తీరాలి. ఎవ్రీ వన్ ఆఫ్ యూ హూ థింక్స్ దెమ్సెల్వ్స్ as Christians should read the Bible very carefully every day. కాబట్టి సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం మొదటి 15 అధ్యాయాలు జనవరి నెలలో క్విజ్ కొరకు మీకు ఏర్పాటు చేసి ఇవ్వడం జరిగింది. కాబట్టి అది మీరు చాలా కొరకు చాలా చేయమని మనం చేస్తున్నారు. అలాగే దేవుని బిడ్డలారా, ట్రైనింగ్ సెంటర్ మనం కడుతున్నాం, చేయబోతున్నాం. లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అంటే చాలా పని చేయాలి. స్టాఫ్ రిక్రూట్ తెచ్చుకోవాలి, రిక్వెస్ట్ చేయాలి. మెటీరియల్, స్టడీ మెటీరియల్ సంపాదించాలి, కొంత ప్రింట్ చేయించుకోవాలి. అలాగే కావలసిన ఫర్నిచర్ ఎత్తుక్కోవాలి, బిల్డింగ్ కంప్లీట్ అవ్వాలి. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. వాటన్నీ కూడా అవుతాయి. మీరు ప్రార్థన చేస్తే అవుతాయి. ఎంతమంది ఎంత ఎక్కువ ప్రార్థన చేస్తే అంత త్వరగా అవుతుంది. కాబట్టి బిల్డింగ్ అవ్వడం లేదు, ఆగిపోతుంది అంటే మీరు ప్రార్థన చేయట్లేదు అని అర్థం. కాబట్టి మీ ప్రార్థన మీద ఆధారపడి ఉంది. తద్వారా మీరు మీకు కూడా బెనిఫిటే. మీరు మంచి అన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని కూడా మన సంఘస్థులకు అవకాశం ఇస్తున్నాం. కాబట్టి మీరు చక్కగా మంచి మంచి విషయాలు నేర్చుకోవచ్చు. నాకంటే ఉన్నతమైన టీచర్స్ని తీసుకురావాలని ఆశపడుతున్నాం. కాబట్టి ఈ విషయంలో మీరు మనసు పెట్టి ప్రార్థన చేయండి. కొంతకాలానికి మీరు కూడా టీచర్స్గా మారుతారు. ఎందుకంటే ఒకసారి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మీరు కొంచెం మనసు పెట్టి నేర్చుకుంటే యూ విల్ బి మోర్ టాలెంటెడ్ టు టీచ్ ది సేమ్ సబ్జెక్ట్ అగైన్ ఫర్ ది నెక్స్ట్ బ్యాచ్. కొంతకాలానికి మన సంఘస్థులే అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వగలిగిన స్థితిలో ఉంటారా అన్నది నా ఆశ. ఆ విధంగా చూద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగా. 2వ అధ్యాయం లూకా సువార్త తీసుకున్నాం, వాక్య భాగంలో వెళుతున్నాం. ఇందులో 2 విషయాలు ముఖ్యంగా మీతో మాట్లాడి పావుగంటలో మీరు ముగిస్తారు. ప్రసంగం పెద్ద ప్రాముఖ్యం కాదండి, సాక్ష్యం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే సాక్ష్యాల వల్ల మీరు బలపడతారు, మీకు సాక్ష్యం చెప్పడం వస్తుంది కదండి. తర్వాత మిగతా వాళ్ళు బలపడతారు. భాస్కర్ చెప్తా, భాస్కర్కి ఏం పని లేదు, అగ్ని చెప్తుంటాడు అంటారు. అది సభ్యులు చెప్తే ఒక ఎఫెక్ట్ మీకు ఖచ్చితంగా మీ మనసులో పడుతుంది. అందరూ చెప్తున్నారు ఇది లేదో ఉందని, నేను ఒక్కడే చెప్పడం కాదండి. చేత సాధ్యమైనంత నేను వివరణలోకి మాత్రమే వెళ్తున్నాను. ఎందుకంటే వాక్యం ఆల్రెడీ అక్కడే ఉంది. ఆ వాక్యాన్ని కొంచెం లోతైన విషయాలు మీకు తెలియపరుస్తారు అంతే. నేను చేసి మరి అందుకంటే ఏం లేదు. అంటే భూమి వద్దే అట్లే ఉన్నాయి. కాకపోతే నాగలు పట్టుకొని కొంచెం దున్నుతారు, మొక్కల విత్తనాలు వేసేవుది అంతే. అదే మనం చేసే మరి, అందుకంటే ఎక్కువే లేదు. రైట్. 2వ అధ్యాయంలో 2వ వచనం నుంచి అంటారు ఉంది ప్రోగ్రామ్. 21వ వచనం నుంచి 21 నుంచి చూస్తే యేసు ప్రభువుని
మందిరంలోనికి తీసుకొచ్చిన దినము నిన్నటి 8వ రోజుని కదండి. 8వ రోజుని యేసు ప్రభువుని మందిరంలోకి తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు? ఆయనకు నామకరణం చేయడానికి, సున్నతి చేయడానికి అనే ఉంది. వాళ్ళ ఆచార ప్రకారంగా సున్నతి, మన ఆచార ప్రకారంగా నామకరణం, బారసాల అంటాం మనం కదండి. ఈ బారసాలు చేయడానికి యేసయ్యని మందిరంలోకి తీసుకొచ్చారు తల్లిదండ్రులు. ఒక గువ్వల జాతను తీసుకొచ్చారు. అసలు గొర్రె పిల్లని తేవాలి, కానీ గొర్రె పిల్లని తెచ్చేంత ధనికులు కాదు వాళ్ళకు. 8వ రోజులంటే అప్పటికి ఇంకా జ్ఞానులు రాలేదు. జ్ఞానులు వచ్చినట్టయితే కాస్త డబ్బులు ఉండే వ్యవసాయం గారి దగ్గర బంగారం ఇచ్చారు కదా, వాళ్ళు కొంచెం బంగారం ఉండేది. గువ్వలు తెచ్చారంటే దాని క్లియర్ ఇండికేషన్ ఏంటంటే జ్ఞానులు ఇంకా రాలేదు. వ్యవసాయం గారి దగ్గర డబ్బులు లేవు. రెంట్ కట్టడానికి ఆ పశువుల స్థానం దగ్గర అద్దె కట్టడానికి కూడా పరిస్థితి లేని పేదరికం. హల్లెలూయా. మీలో క్రైస్తవులు చాలా మంది మీరు చాలా పేదవాళ్ళు అంటే అంటుంటారు కదండి. 5 తులాలు పుస్తులు తడేసుకొని మీరు చాలా పేదవాళ్ళు అంటే 3 లక్షల వైద్యం పెట్టుకొని మీరు చాలా పేదవాళ్ళు పెట్టారు. ఆ లెక్క చూస్తే వేరే పేదవాళ్ళు రైట్. యేసు ప్రభు దగ్గర బంగారం అనేది ఏం లేదండి. మీరు బాగా ఇచ్చాడు. మనం దేవుడి కంటే ఏసై కంటే మనం బాగా దానికి డబ్బులు ఉన్నోళ్ళే. అందరికీ ఉద్యోగాలు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి లేకపోయినా గవర్నమెంట్ పెన్షన్ ఇస్తుంది. జై జగన్ అన్నటువంటి పెన్షన్ వచ్చేస్తుంది. కానీ యేసు ప్రభు కంటే మనకి ఎక్కువ ఇవ్వదు. జై జగన్ అన్న ఇల్లు కావాలంటే ఇల్లు వచ్చేస్తుంది కదా. వీటితో ఆరోగ్యశ్రీ ఉంది. కార్డులా పట్టుకొని ఇలా చూపించామంటే అప్పల్లో హోటల్ కూడా హాస్పిటల్ కూడా పరిగి వచ్చేది మన దగ్గర. రైట్. దేవుని విగ్రహాన్ని యేసు ప్రభుని స్వతం చేయడానికి వెళ్ళినప్పుడు డబ్బులు లేవు వాళ్ళ దగ్గర చెప్పడానికి మనకి ఒక సూత్రం ఏంటంటే గొర్రె పిల్లలు తీసుకెళ్లే డబ్బులు లేదు కనుక వాళ్ళ దగ్గర గువ్వల జతను యేసు ప్రభు కొరకు బలిగా ఇవ్వడానికి మరియా యోసేపులు తీసుకొని వెళ్ళారు. అక్కడ ఒక ముసలాయన ఉన్నాడంట. ఆయన పేరు సిమియోను. ఈ సిమియోను దావీదు కీర్తనలు బాగా చదివినట్టు ఉన్నాడు. దావీదు రాసిన కీర్తనలు సిమియోనికి బాగా కడతవచ్చు. ఎందుకంటే ఓల్డ్ పాస్టర్ రిటైర్ అయిపోయింటాడు. బహుశా ఎవరు లేరు, చర్చిలోనే ఉండిపోయాడు. కాబట్టి ఆయన ఒక రోజుని ప్రార్థన చేసుకుంటున్నాడు కావాలి అయ్యి ఉంటుంది మోస్ట్ ప్రాబబ్లీ. ప్రభువా నా దినముల లెక్క ఎంత తక్కువైపోయింది చెప్పు, వెన్ విల్ ఐ డై అని హీ వాజ్ ప్రేయింగ్ ఫర్ హిస్ డెత్. అప్పుడు దేవుడు సుబియోనుతో మాట్లాడి ఏమన్నాడంటే, సుబియోను నువ్వు ముసలుడు అయిపోయినంత మాత్రాన్ని, రిటైర్ అయిపోయినంత మాత్రాన్ని చచ్చిపోతాను అనుకోకు. చాలాసార్లు చాలా మంది ఏమనుకుంటారంటే ఏం చేస్తాడు, నాకు 60 సంవత్సరాలు వచ్చేసాయి అంటే అంటారు. 18-60 సంవత్సరాలు గొప్పలాగా. మోషే దగ్గరికి వెళ్ళి మోషే మేము రాలేము, మోషే నాకు 60 సంవత్సరాలు వచ్చేసింది అండి అని అన్నారండి. అప్పుడు మోషే ఏమంటాడు తెలిసి మీతో ఏమంటాడంటే, ఊరికమ్మా 60 ఏళ్ళకి అలాగైపోతున్నావు, 80 ఏళ్ళకి నేను ఇంకా గొర్రెలు కాస్తున్నాను అక్కడ సీనాయి పర్వతం మీద. అప్పుడు దేవుడు పిలిచి ఇక్కడి నుంచి ఐగుప్తు దేశం వెళ్ళి నా ప్రజల్ని విడిపించుకొని రా అన్నాడు. ఎంత అనుకున్నాను వయసు అప్పుడు 80 ఏళ్ళప్పుడు నేనేమో సీనాయి పర్వతం దగ్గర నుంచి ఐగుప్తు దేశం వెళ్ళాలి. నేను తక్కువ దూరం అనుకున్నారేంటి, ఎడారి భయంకరమైన డెజర్ట్. ఆ ఎడారిలో నేను వెళ్ళి ఫరో దగ్గరికి వెళ్ళి హలో ఫరో ఊరుకుంటాడా. ఫరో ఎలా ఉంటాడంటే మోస్ట్ ఫెరోషియస్ ఫరో చూస్తే కిందపడి చచ్చిపోతాడు మరి కదా. మన లక్ష్మీ పార్వతిని ఇంటర్వ్యూ చేస్తున్నాడు ఎవడు ఏబీ ఛానల్. అలాగన్నా సరే ఎన్టీ రామారావు చూడాలన్నదంటే ఈవిడ ఎంత ఎవడో పట్టుకుంది అది తీసుకెళ్ళి ఎన్టీ రామారావు చూపించారు. మీరు ఎన్టీ రామారావు చూడగానే ఎలా ఫీల్ అయ్యారు, అయ్యి బాబోయ్ ఇలా చూసారండి అలా పడిపోయారండి. చూసి ఎలా తట్టుకుంటారు అనుకున్నారు మీరు, ఎన్టీ రామారావు చూడగానే ఎవరైనా నిలబడగలరు అనుకున్నారు ఏంటి, అలా పడిపోయారు. ఎందుకు పడిపోయారండి అన్నాడు. ఎలా పడిపోయారంటే ఆ తేజస్సు చూడగలబడండి, అవి వెలుగు ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు గారిలో వెలుగుందా?
మీరు ఎప్పుడైనా చూసారా? వెలుగుంటే ఇన్ని దీపాలు ఎందుకు పెట్టారంటే ఫిలిం తీసేటప్పుడు నిజంగా నా ముఖంలో వెలుగుంటే నా మీద ఫ్లాష్ ఎందుకు వేయడు? అది ఎంత అద్దాలు పెడతారు ప్రతి కుర్రోడు ఇలా ఇలా తిప్పురా, లైట్ సరిగ్గా తిప్పురా, ఈ ముఖం కనపడతలేదు. అలాంటి తేజస్సు ఈ లక్ష్మీ పార్వతమ్మకి ఎన్టీ రామారావు గారు మీరు విన్నారంటే యూట్యూబ్ కొట్టండి ఒకసారి వస్తుంది ఉన్నా అండి. తేజస్సు చూసిందట ఆవిడ, కాళ్ళ దగ్గర పడిపోయింది కదండి. మరి ఎన్టీ రామారావుకి ఎంత తేజస్సు ఉంటే ఐగుప్తు సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న దగ్గర దగ్గర 52 డైనాసిటీస్ 52 వంశావళులు కలిగినటువంటి 4000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ది ఎర్లియస్ట్ రిటర్న్ హైలీ డెవలప్డ్ సివిలైజేషన్ కలిగినటువంటి ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తున్న ఫరో చక్రవర్తి ఆడు ముఖం ఎలా ఉంటుందంటారు? ఇట్ షాల్ బి సాడ్ అండ్ ఇట్ షాల్ బి రిటర్న్ ఇట్ షాల్ బి డన్. చూసారంటే అడ్వర్టైజ్మెంట్స్ ఆ రాజు ఇలా తిరిగి అంటాడు, ఎవడి మాట వింటావు, ఇట్ షాల్ సో షాల్ బి డన్, అంతే నేను చెప్పినట్టు జరగవలసిందే. రాజా ఐగుప్తు దేశం నాశనం అయిపోయిందని నీకు తెలీదా అన్నాడు. సో ఇట్ షాల్ బి డన్. ఏ పాట అంటే వీలు పరో దగ్గర నోరు ఎత్తితే ముక్కలు నరికేస్తుంటాడు 2 నిమిషాలు. అలాంటి ఫరోస్ వాళ్ళ చరిత్ర గురించి ఒక పుస్తకం కొనుపట్టుకొచ్చారు, 500 రూపాయలు ఇచ్చిన ఐగుప్తు దేశంలో, ద డైనాసిటీ ఆఫ్ ఫెరోస్. వాళ్ళ యొక్క పౌరుషం, వాళ్ళ తేజస్సు, వాళ్ళ హైట్ కదండి, వాళ్ళ యొక్క స్టేచర్, నిలబడే విధానం, వాళ్ళ కలర్ అన్ని మనలాగా కనిపించును కాదు ఐగుప్తీయులు. బ్రిలియంట్ బ్రైట్ కదా. మనం గోడకు సొన్నాలు వేసుకునేటప్పుడు కార్డు పట్టుకుంటాం, రంగుల కార్డు, అందులో ఆలివ్ గ్రీన్, సీ బ్లూ కదండి అని పేర్లు ఉంటుంది, చదివారు కదా. దాంట్లో ఒకటి ఉంటుంది ఎవరంటే బ్రిలియంట్ వైట్. సావిల్ గారు ఇవన్నీ చెప్తాడు, సావిల్ గారు పెయింట్ అయితే బెటర్ బ్రిలియంట్ వైట్, లేకపోతే ఆలివ్ గ్రీన్ అంటాడు. మళ్ళీ చెప్తుంటాడు ఆయన పేర్లు. ఆయన పెయింట్ కంపెనీలో పనిచేసిన బాగా తెలుసు. ఆ ఫరోస్ యొక్క తేజస్సు అంత పవర్ఫుల్గా ఉంటుంది. మోషే అంటున్నాడు, ఏంటి ప్రభు అంటున్నారు, యెహోవా దేవా, నేను ఫరో అంటే చిన్నడు అనుకుంటామండి. 5000 సంవత్సరాలు ఐగుప్తు సామ్రాజ్యాన్ని 52 వంశావళులు పరిపాలించిన ఆ దేశాన్ని సూపర్ పవర్, ప్రపంచంలో సూపర్ పవర్, అలాంటి దేశాన్ని పరిపాలిస్తున్న ఫరో దగ్గరికి వెళ్ళి ఏమనాలా, నా జనములను పొరపానిపు. నీ జనమే పెద్ద గొప్పవాళ్ళు అనుకున్నావా? ఎవరండి జనం? ఇస్రాయేల్ గొప్పవాళ్ళు అనుకున్నారా? పచ్చి బానిసోళ్ళు. ఇక్కడ ఎంతమంది ఉన్నారండి బానిసోళ్ళు? లేరు అనుకుంటా. ఎక్కడ ఉన్నారండి బానిసోళ్ళు? మీకు 40 ఎప్పుడు వచ్చింది మన స్వాతంత్రం? 47 వచ్చింది, ఆగస్టు 15వ తారీఖుని. అంతకంటే ముందు పుట్టినోళ్ళు అందరూ బానిసోళ్ళు. అవునండి, మీరు ముందే పుట్టారు, తరం పుట్టారు, నో ప్రాబ్లం, మీకు ప్రాబ్లం లేదు. మీరు నేను సేవ్ అయిపోయావు 2 సంవత్సరాల తర్వాత పుట్టి. మిగతా వాళ్ళు అందరూ బానిసోళ్ళు అండి. బ్రిటిష్ వాళ్ళకి దొరల దగ్గర బానిసతో నీ బాంచిన ద్వారా నీ కాలు మొక్కుతా అన్నవాళ్ళు కదా. అంటే ఇప్పుడు ఎంత వయసు ఉన్నవాళ్ళు అన్నమాట, 75 సంవత్సరాలు దాటి ఉన్నవాళ్ళు అందరూ కూడా నీ బాధ్యత ద్వారా నీ కాలు మొక్కుతా అన్న బానిస్తాడు. అలాంటి వాళ్ళే ఇస్రాయేల్ అప్పుడు నీ బాధ్యత ఫరో నీ కాలు మొక్కుతానన్నాడు. అలాంటి వాళ్ళ దగ్గరికి మోషే వెళ్ళి ఆ ప్రజలు పంపించు అంటున్నాడు మా దేవుడు, చెప్పమంటాడు దేవుడు. 80 సంవత్సరాలు ముసలోండి. 60 సంవత్సరాలు ముసలోళ్ళు ఎలాగవుతారు? మీరు ఇంకా యంగ్ పీపుల్ కదండి. 60 సంవత్సరాలు ఉన్నవాళ్ళు ఎవరండి? యవనస్తులు కదా. 87 ముసలోడు అయినప్పుడు 60 ఏళ్ళు 20 ఏళ్ళు చిన్నాడు ఏమవుతాడు? మంచిడే కదా.
దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ సుబియోను చాలా ముసలోడు, 60 ఏళ్ళు అయిపోయి, 70, 60 కూడా అయిపోయాడు. ఇంకేమనుకుంటాడంటే విసుకెత్తిపోద్ది. 80 సంవత్సరాల వయసు వచ్చేసరికి బతుకు మీద విసుకెక్కిపోద్ది కదండి. ఎంతకాలం ఇలా బతకాలా? ఏంటి జలుబు ఏంటి, దగ్గులేంటి, గుడుకుల నొప్పులేంటి, ఈ బీపీ ఏంటి, షుగర్ ఏంటి, అదేంటి ఇదేంటి కలిపి ఇక్కడ తలనొప్పులు, అది పిల్లలు చూడరు, కొడుకులు చూడరు, వాళ్ళు అమెరికా వెళ్ళిపోతారు, వాళ్ళని ఇక్కడ వదిలేస్తారు. ఎప్పుడో డబ్బులు పంపుతారు, ఫోన్పే లేకపోతే లేదు కదండి. ఎవరు చూస్తారండి? 256 సంవత్సరాలు బతికాడు చైనాలో. బండే చచ్చిపోయాడు కదా, మొన్న పేపర్లు పడింది అని పడి చూసాను కదా. వరమూలికలు అయ్యి తిరిగాడు అంటాడు. దేవుని బిడ్డలారా, ఈ సిబియోను అన్న ఆయన దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువారు ఆ దినములు ఎంత లెక్క ఎంత తక్కువ అన్నదో ఒకసారి తెలియచేయి అంటే, దేవుడు ఏం మాట్లాడంటే దాంతో, మై డియర్ సిబియోను, నువ్వు అప్పుడే చచ్చిపోతాను అనుకోకు. నేను మోషని పిలిచేటప్పటికి మోషకి 80 సంవత్సరాలు, 40 సంవత్సరాలు అడవిలో నడిచాడు, హ్యాపీగా తీసుకొచ్చాడు. ఇశ్రాయేలు మంచోడు అనుకున్న వీడు కాదు, ప్రతి దానికి సడుగుడే, ప్రతి దానికి గొడుగుడే. వాళ్ళ చేత వాళ్ళు విసిగిపోయాను నేను అని దేవుడు అంటున్నాడు. మోషే విసిగిపోలేదు, దేవుడు విసిగిపోయాడు. హల్లెలూయా. సంఘాన్ని నడిపించడం లేకపోతే ఇశ్రాయేల్ నడిపించడం అన్నది సామాన్యమైన పని కాదండి. చెడ్డ విసిగించేస్తారు. నీళ్ళు లేకపోతే మోసే దగ్గరికి వెళ్ళిపోయి నీళ్ళు లేవు అంటే ఎలాగండి? ఇప్పుడు బాత్రూంలో నీళ్ళు లేవు, నా దగ్గరికి వచ్చి నీళ్ళు లేవు అంటే నేను చేయడు. కానీ యోగు కలిసి చెప్తే ఒక స్విచ్ నొక్కుతాను, నీళ్ళు పెడతాయి. నా దగ్గర బతకండి నీళ్ళు నేనండి, భక్తి సొప్పుడిలో నీళ్ళు ఉంటే పులిగాడు కదండి. ఒకసారి ఒక స్టూడెంట్, విశాఖ వ్యాలీ స్కూల్ స్టూడెంట్స్ని కొంతమందిని నాగార్జున సాగర్ తీసుకెళ్ళారు ఎడ్యుకేషనల్ టూర్ మీద. వాళ్ళందరికీ ఒక హోటల్కి తీసుకెళ్తే సరిపోయింది కాదు గుంటూరులో. అందుకని డివైడ్ చేసి బ్యాచ్ల కింద ఒక్కొక్క బ్యాచ్ని ఒక్కొక్క హోటల్కి పంపించేవాడి. నేను ఒక బ్యాచ్ని తీసుకొని ఒక హోటల్కి వెళ్ళేవాడు, ఒక 20 మంది పిల్లలు తీసుకొని. ఆ 20 మంది ఇడ్లీ తినడరా అంటే ఏం చేసేవారంటే, అంకల్ చట్నీ అయిపోయిందంట. ప్రతి కూడా నన్ను చట్నీ పట్ల సర్వర్కి చెప్పొచ్చు కదా, చట్నీ అయిపోయిందని చేస్తాను కదా, నన్ను నేనేం చేస్తాను. కాబట్టి దేవుని ప్రియబిడ్డలారా, ఇశ్రాయేలీయులు మోషేని విసిగించి మారేశారు కదా, మోషేని కాదు దేవుడిని విసిగించారు. నీళ్ళు లేవు, సవిసారములు లేని అన్నము మాకు అసహ్యమైనది. అక్కడ కూరగాయలు బీరకాయలు తిన్నాం, మాంసం శక్తి వాసన మాకు ఇక్కడ కొడుతుంది. ఆ శక్తిలో కూర తిన్నాం మేము, కూరకాయలు ఉగులిపోయి మీద వండుకున్న కూర ఆ వాసన ఇప్పుడు వస్తుంది. సడుగుడు 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 సడుగుడు. మోషే విసిగిపోయాడు. మనకి కూడా సడుగుడు ఉందండి, చాలా సడుగుడు. గుడ్డి బాగాలేదంటే నాకు గుడ్డికి సిద్ధిపోయిన గుడ్డి వేసాడండి కదా. ఒకళ్ళెవరో ఎప్పుడో చిన్నప్పుడు ఒకప్పుడు కంప్లైంట్ ఇచ్చి నాకు సిద్ధిపోయిన గుడ్డే ఇచ్చాడు అంకులు అని. నేను అన్నాను, గుడ్డి సెరగొట్టకుండా మిగుతావు అన్నాను. నువ్వు మాత్రం చేసేది గుడ్డి ఎరగొట్టుకుంటావా? పోనీ ఎరగొట్టు గుడ్డ వేసాడు అనుకోండి, ఇంకా సులువుగా తినచ్చు కదా. నీ గుడ్డోడు ఎరగొట్టు వేసాడు, సాగర్ బాబు మంచోడు కాబట్టి. కాబట్టి సడుగు చాలా రకాలుగా ఉంటుంది. మీరు ఆలోచిస్తే ఒక ఆశ్చర్యకరమైన సంగతులు మీకు కనబడతాయి. తప్పు లేని వాళ్ళ మీద కూడా మనం సడుగుతూ ఉంటాం. ఎవడదో తప్పు, ఎవడో ఎక్కడో ఏదో అంటాడు, దాన్ని పట్టుకొచ్చి నెత్తి మీద పెట్టుకొని పులుక్కొని షాంపూ రాసుకొని ఒళ్ళంతా కప్పు కొట్టించుకోండి. ఇలాంటి విసిగించేస్తాడు. 80 సంవత్సరాల వయసు అంటే చాలా విసిగిపోయి ఉంటారు అప్పటికే. ఈ సుబియోను విసిగిపోయాడు, దేవుని దగ్గరికి వెళ్ళాడు, ప్రార్థన చేశాడు. నా దినముల లెక్క ఎంత అయినది నాకు తెలియపరచుకోండి. దేవుడు మాట చెప్పాడు, సుబియోను నీ వయసు అయిపోయింది, అబ్బాయి చిన్నడువే. ఇంకొక సూత్రం చెప్తాను చూడు, రక్షకుడు ఈ లోకంలోకి వస్తున్నాడు. ఆ రక్షకుడు ముఖం చూడకుండా నువ్వు చచ్చిపోవు. హల్లెలూయా అని దేవుడు సమయంతో చెప్పాడట. సుబియోను ఆ దర్శనం చూసిన తర్వాత, దేవుడితో మాట్లాడిన తర్వాత రోజు ఉదయాన్నే లెగిసి యెరూషలేము దేవాలయానికి వెళ్ళిపోవడం. చిన్నపిల్లలు పట్టుకొని వస్తుంటారు కదా, పేరు పెట్టడానికో సున్నతి చేయడానికో దేనికో. వాళ్ళందరూ దగ్గరికి మీ పిల్లడి ఒకసారి వెళ్ళిపోండి అది తీసుకోండి, లేదు మీ పిల్లడే చూడండి, సరే పిల్లడు ఇడు కాదు, మళ్ళీ ఇంకో పిల్లడు, అందరి దగ్గరికి వెళ్ళి చిన్నపిల్లలు అడుగుతున్నాడు సుబియోను. ఎందుకు? దేవుడు ఏం చెప్పాడు? రక్షకుడిని చూడకుండా నువ్వు చచ్చిపో. ఇప్పుడు అతని ఆశ ఏంటి? నేను రక్షకుడిని చూస్తాను, రక్షకుడిని చూసిన తర్వాత నేను శరీరం వదిలేస్తాను, పరలోకానికి వెళ్ళే పరిశుద్ధులైన దేవుడిని చూస్తారు. హల్లెలూయా. నిరీక్షణ నీకుందా? అలాంటి నిరీక్షణ
రక్షకుడు ఈ లోకంలో నేను చూస్తాను అనే నిరీక్షణ మీకుందా? యేసయ్య నాకు ఈ లోకంలో కావాలి, నాకు బాప్తిస్మం కావాలి, నాకు యేసయ్య కావాలి, నాకు ప్రభు బల్ల కావాలి, నాకు వాక్యం కావాలి, నాకు ప్రార్థన కావాలి, నాకు మీ సాక్ష్యాలు కావాలి. ఇవన్నీ మిమ్మల్ని బలపరుస్తే, స్థిరపరుస్తే దేవుని బిడ్డలారు. ఒక లెక్కలు వచ్చినంత మాత్రాన్ని మీరు పెద్ద ఇంజనీర్ అయిపోరు. ఫిజిక్స్ రావాలి, కెమిస్ట్రీ రావాలి, డ్రాయింగ్ రావాలి, ఇన్స్ట్రుమెంటేషన్ రావాలి కదండి, డైనమిక్స్ బోర్డు రావాలి. మీకు ఏదో వంట వచ్చినంత మాత్రాన్ని మీరు చెఫ్ అయిపోరు. చెఫ్ అంటే చెఫ్ అంటారు. సో వంట వచ్చినంత మాత్రాన్ని, పప్పుసారి తాలింపు వచ్చినంత మాత్రాన్ని యువర్ నాట్ చెఫ్. మీకు కేక్ చేయడం రావాలి, దాని మీద క్రీమ్ వేయడం రావాలి, దాని మీద గులాబ్ పూలు వేయడం రావాలి. వస్తుందా? చాలాసార్లు మనకు వచ్చిన లిటిల్ బట్టి చాలా హ్యాపీ ఫీల్ అయిపోతున్నారు. కాదండి, యూ స్టిల్ హ్యావ్ టు లెర్న్ ఎ లాట్. క్రైస్తవ జీవితంలో నేర్చుకోవాల్సింది చాలా ఉంది. విసిగించేసిన వాళ్ళని మార్గంలో, సరళమైన మార్గంలో నడిపించడం నేర్చుకోవడం అనేది సహనం, ఓర్పుతో కూడిన పని. హల్లెలూయా. కాబట్టి విసిగిపోయిన సుమయాను దేవుడి దగ్గర నా దినముల లెక్క ఎంత కొద్దైంది చెప్పు దేవా అని ప్రార్థన చేసిన చచ్చిపోతున్నాయి, నీ దగ్గరికి వచ్చేస్తున్నాయి అంటుంటే దేవుడు ఏమంటాడంటే, రక్షకుడు లోకంలో వచ్చి నీ దగ్గరికి పంపిస్తున్నాడు. ఎంత వాల్యుబుల్ పర్సన్ అంటే సుమయాను. దేవుడు మాట్లాడి రక్షకుడి నీ దగ్గరికి పంపుతారు, నువ్వు అంతవరకు చచ్చిపోవు, ఉంటావు అన్నాడు. కాబట్టి సుమయాను ఎత్తుకుంటాడు, ఎక్కడున్నాడు రక్షకుడు, ఎక్కడున్నాడు. ఆ రోజు ఎనిమిదో రోజున మరియా యోసేపుని తీసుకెళ్ళగానే ఆ బిడ్డను చూసి ఎవరన్నాడు సుమయాను? ఓరించుచున్నావు, చదువు బిడ్డ. నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నిన్ను సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూసాను. అదే, నీవు సిద్ధపరిచిన రక్షణ నేను కన్నులారా చూచితిని అని సుమయోను అంటున్నాడండి. మీరు యేసు ప్రభువుని కన్నులారా చూసారా? ఒకవేళ చూడకపోతే ఒక మాట చెయ్యండి, ఒక ప్రయత్నం చేయండి. ప్రభు నాకు కనిపించారు, ప్రార్థన చేయండి. ఎప్పుడైనా చేశారా? ప్రభు నాతో మాట్లాడని ప్రార్థన చేయండి. ఎప్పుడైనా చేశారా కదా? నాతో మాట్లాడి ప్రభు అని పాట ఉంటుంది, పాడారు ఎప్పుడన్నా? దేవుడు ఎప్పుడన్నా మిమ్మల్ని పిలిచాడా? నేను ఒక విషయం చెప్తున్నాడు చూడండి. దేవుడు పిలవకుండా ఎవరూ లేరు, మీరెవరు కూడా. గాడ్ హెస్ కాల్డ్ యూ ఆల్. ఎలా చెప్తున్నాడంటే నాకు దేవుడు చెప్తున్నాడు, నేను అందరినీ పిలిచాను, ఒక్కడో పలకలేదు అంటాడు. ఏమంటున్నాడండి? నేను అందరినీ పిలిచాను, నోబడీ రెస్పాండెడ్. ప్రభు మిమ్మల్ని పిలిచాడట, మీరు పలకలేదండి కదండి, నో రెస్పాన్స్. దేవుడికి ఫోన్ చేసి 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 మీరు పిలుస్తుంటే ఆయన ఫోన్ ఎత్తడం లేదండి. దేవుడు పిలుస్తుంటే మనం పలకటం లేదు. ఎందుకు పలకటం లేదు చెప్పండిరా? ఎందుకు పలకటం లేదు చెప్పండిరా? సీరియల్ చూస్తామండి మనం. ఆయన పిలిచే టైంకి మనం ఏం చేస్తున్నాం? టీవీ సీరియల్లో మునిగిపోయి ఉన్నావు. ఎలాగవుతుంది? ఆయన పిలిచే టైంకి మనం పాపంలో ఉన్నాం. ఆయన పిలిచే టైంకి మనం పప్పులు వండుకుంటున్నాం కదా. గంటలు వంటలు చేస్తుంటే ఎలాగంటే వంటల దగ్గర రైట్. కాబట్టి దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. హీ వాంట్స్ యూ టు లిసన్ టు హిమ్. నేను చెప్పేది కాదు ఈ విషయం, దేవుడు చెప్తున్నాడు, మిమ్మల్ని పిలుస్తున్నాడు. గాడ్ వాంట్స్ యూ ఆల్. మీరందరూ ఆయనకు కావాల్సిన వాళ్ళు. అందుకే మీరు ఇక్కడ కూర్చున్నారు, లేకపోతే ఇక్కడ ఉండరు. ఇక్కడ కూర్చోరండి మీరు. కాకపోతే మీరు దేవునికి అవసరం లేకపోతే మిమ్మల్ని ఇక్కడ పెళ్ళి ఆయన మూడు మంది పిల్లలేదు, పెరగండి 3 మంది ప్రజలు ఉంటారు. ఎందుకు మీకు పిలిచాడు దేవుడు? పిల్ల పిలిచాడు కనుకే మీరు ఇక్కడ కూర్చున్నారు. ఆ పిలిచిన ఆయన దగ్గరికి వచ్చారు, కూర్చున్నారు, కానీ మీరు అసలు మనసు పెట్టి వింటలేదు. అది ఆయన గోల. నేను కాల్ చేస్తున్నాను, ఆయన ఫోన్ ఎత్తడం లేదు. ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ చెయ్యండి. ఏం ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ చేయండి? దేవుని బిడ్డలారా, ఆయన చూడాలి అని మీరు ఆశ కలిగి ఉండండి. సుమయోనికి అలాంటి ఆశ ఉంది. యాక్చువల్లీ హీ వాంటెడ్ టు డై, బట్ దేవుడు చెప్తున్నాడు చచ్చిపోవడం కాదు నువ్వు చేయవలసింది, రక్షకుడు నీ దగ్గరికి పంపిస్తున్నారు. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావంటే, ఏం చేయాలా సుమయోని చెప్పండి?
సిమియోను దగ్గరికి యేసు ప్రభు తీసుకొచ్చారు, ఆయన చేతిలో పెట్టారు. ఏం చేయాలంటే అది ఏం చేయాలంటే పేరు పెట్టాలి. పేరు పెట్టాలంటే పాస్టర్ గారు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. ఇంకా ఏం పేరు పెట్టమంటారు? పేరెంట్స్ అడుగుతారు కదా కదా. కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తారంటే చీటీ రాసి పాస్టర్ చేసి పెడతారు కదా, ఈ పేరు పెట్టాడు మా అబ్బాయి గారు. కొంతమంది ఏం చేస్తారంటే పాస్టర్ గారు మీరు నచ్చిన పేరు పెట్టండి, అంతే కదా. యాక్చువల్గా మరియమ్మలో లేకపోతే యోసేపులో ఏం పేరు పెట్టమంటారో అని అడుగుంటారు. మీకు తెలుసో తెలీదు, ఒక సిస్టమ్ ఉంది పేరు పెట్టడానికి కదా. ఆ సిస్టమ్ ప్రకారంగా మనం పేర్లు పెడతాం కదా. దివాకర్ పాత్ర గారికి వాళ్ళ ఫాదర్ టిఎం పాత్ర గారు, వాళ్ళ అబ్బాయి విక్రమ్ పాత్ర గారు. అంటే ఏం సిస్టమ్ ఫాలో అవుతున్నారు? ఆ పాత్ర మాత్రం కంటిన్యూ అవుతుంది. ట్రెడిషన్ ఆఫ్ వన్ వర్డ్ ఇస్ కంటిన్యూడ్ ఆల్ త్రూ. ప్రతి మగ పిల్లలకి కంటిన్యూ అవుతుంది, ఆడపిల్లలకు కూడా ఒక కంటిన్యూ అయినా మ్యారేజ్ అయిన తర్వాత హస్బెండ్ పేరు పెట్టుకుంటారు. రైట్, మనకి కూడా ఇంటి పేరు కంటిన్యూ అవుతుంది. రైట్, ఇప్పుడు యేసు ప్రభుకి ఏం పేరు పెట్టాలన్నప్పుడు ఇంటి పేరు చెప్పాలి. యోసేపు గారి ఇంటి పేరు చెప్పాలి అసలు. అప్పుడు యాజకుడు ఏం చేస్తాడంటే దేవుడు చెప్పిన పేరు అటాచ్ చేస్తాడు. అది యాజకుడు చేయవలసిన పని. మీరు కూడా పేరు మొత్తం అంతా నాకు ఇచ్చేసి శామ్యూల్ దినకరన్ అని పేరు పెట్టండి అని ఇచ్చకూడదు. నాకు మీ ఇంటి పేరు ఇచ్చి పేరు పెట్టండి అని ఇచ్చేయాలి నాకు. అప్పుడు నేను మిమ్మల్ని ఏమడుగుతానంటే తండ్రిని ఏమడుగుతానంటే తండ్రి యొక్క తండ్రి పేరు ఏంటని అడుగుతాను, తాతగారి పేరు. నేను జనరల్గా పెట్టేది ఏంటంటే తాత పేరు మనోడికి పెడతాం. హల్లెలూయా. మీరు ఎప్పుడైనా ఆర్య వైశ్య సంఘానికి వెళ్ళి ద సిస్టమ్ ఆఫ్ నేమింగ్ దేర్ చిల్డ్రన్ కనుక్కుంటే ఈ సిస్టమ్ అంతా చెప్తారండి. ఫస్ట్ లేయింగ్ డౌన్ సిస్టమ్. మన ఈ భారతదేశంలో దిస్ ఇస్ ఎ లేయింగ్ డౌన్ ప్రొసీజర్. ఫారెన్లో కూడా అంతే, స్మిత్ అన్నవాడిగా స్మిత్ 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 అని వస్తూనే ఉంటుంది. రైట్, కాబట్టి మరియమ్మ ఇంటి పేరు చెప్పాలి. కానీ మరియమ్మ కూడా ఏం చేసిందంటే, లేకపోతే యోసేపు ఏం చేశాడంటే ఏం పేరు? దేవదూతల చేత పెట్టబడిన పేరు, యేసు ప్రభువుకి పెట్టబడిన పేరు సిమియోనికి చెప్పారు. ఇప్పుడు ఫస్ట్ టైం యేసు ప్రభు అన్న మాట భూమి మీద మనుష్యుల నోట పలకబడింది ఎప్పుడు అంటే జనవరి 1 రోజు. హల్లెలూయా. యేసు అనే మాట ఎవరి నోట? మనుష్యుల నోట. కాదండి, సిమియోను కాదు, యేసు ప్రభు తల్లిదండ్రులు మరియా యోసేపులు సిమియోనికి చెప్పారు మొట్టమొదట మా బిడ్డ పేరు యేసు అని పెట్టండి అనేసి. ఆ యేసు అని మొట్టమొదటి మనుషులు పలికింది, భూమి మీద పలికింది ఎప్పుడంటే ఫస్ట్ తారీఖునే. ఆ మాట భూమి మీదకి వచ్చేసరికి కాలం రెండుకి తిడిపోయింది. కాలం కదా, పూర్వకాలం అది క్రీస్తు పూర్వం క్రీస్తు శకం. సో యు సీ ద నేమ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క యేసు యొక్క పేరులో ఉన్న గొప్ప ఏంటంటే ఆయన పేరు చెప్తే కొన్ని మొక్కలైపోతాయి, కొన్ని కలిసిపోతాయి. కొన్ని అవుతాయండి, మొక్కలైపోతాయి. ఏది? మన హృదయం కదా, జీవితం, మన జీవితం. యేసు నా జీవితంలోకి వస్తే నా పాత జీవితం వేరు, నా క్రొత్త జీవితం వేరు. హల్లెలూయా. యేసు సంఘంలోకి వస్తే ఆ కొత్త సంఘమే వేరు, పాత సంఘం వేరు. పస్కా వేరు, బల్ల వేరు. బలిచ్చిన పస్కా యేసు లోకంలోకి వస్తే బల్లగా మారిపోయింది. హల్లెలూయా. యేసు ప్రభు బైబిల్లోకి వస్తే బైబిల్ పాత నిబంధన కొత్త నిబంధనగా నిండిపోయింది. హల్లెలూయా. యేసు ప్రభు దేవాలయాలకు వస్తే దేవాలయంలో తెర మీద నుంచి కిందకి చిరిగిపోయింది. పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం కలిసిపోయాయి. హల్లెలూయా. యేసయ్య ఎక్కడికి వస్తే అక్కడ ఏదో ఒకట బదులైపోతుంది, లేకపోతే ఏదో కలిసిపోతుంది. యేసయ్య మీ కుటుంబంలోకి వస్తే అత్తగారు యేసు నమ్ముకుంటే కోడలు ద్వేషిస్తుంది. ఒక అత్తగారు వద్ద మా నిరీక్షణ వెళ్ళింది, ప్రభు నమ్ముకుంది, బాప్తిసం పొంది వచ్చింది. ఆ కోడలు ఏమంటారు తెలుసండి? నీకు డబ్బు ఇచ్చి దేశాన్ని చూసిరా ఏ ముసల్దానాన్ని పంపిస్తే నువ్వు వెళ్ళి అక్కడ యోర్దాన్లో మునిగి వస్తావా? నీకు మాకు బొంతు లేదు,
నీకు అన్నం పెట్టవు, నీకు అన్నం తినాలంటే నీ ప్లేటు నీ గ్లాసు ఇలా ఇసిరేస్తా, నీ గదిలో తిరు అంటుంది. ఈ అత్తగారు చిన్నదనుకున్నారు ఏంటంటే మీరు చిన్నదనుకున్నారా? 150 ఎకరాల మామిడి తోట అక్కడ ఉందండి. పార్క్ అక్కడది ఇక్కడే చోడవరం దగ్గర దారిలో మేము వెళ్ళాం. ఆ మామిడి తోటలు ఎత్తాను, బగిరిపల్లి మామిడి పళ్ళు కోసి పెట్టాను. ఊరు ఎంత మామిడి తోట, అలా ఆయనతో కలిసి వెళ్ళాను, ఆవిడ కూడా వచ్చాను. కాబట్టి ఎక్కడి వరకు అంటే మీ తోట అంటే ఆయన ఏం చెప్పి చెప్పంటారు నాకు. ఇలా కొండ కనబడదు చూడ, చివరి కొండ, ఆ కొండ ఫస్ట్ అవతల పక్కం అంటే ఈసారి మన మామిడి తోట ఎంత పొడుగుందో ఆయనకి తెలీదు. అంత మామిడి తోట కొడుకు పేరు రాసి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తే ఆ కోళ్ళు అంటదే, నువ్వు వెరిసిన వెళ్ళి వచ్చావా, నువ్వు ములుగు వచ్చావా, నీ చెప్పలు వేరు మా చెప్పలు వేరు అంటుంది. ఎలాంటి వాళ్ళు చూసినట్టే ఏసీ అక్కడ చూస్తే అక్కడ బ్రేక్ డౌన్ అని అవుతుంది, కాంబినేషన్ అని అవుతుంది, ఏదో ఒకటి అవుతుంది. ఏసయ్య పేరు దేవాలయం, యెరూషలేము దేవాలయంలో వినబడేసరికి కలవరం. సుబయ్యారు మొట్టమొదటి విన్నాడు ఆ మాట, విని చెప్పాడు, ఆశీర్వదించాడు, సంతోషపడిపోయాడు. 2 సంతోషాలు ఉన్నాయి సమయానికి. ఏంటంటే రక్షకుడికి పేరు పెట్టాను అన్న సంతోషం ఒకటి, రెండోది ఇక దేవుడు చెప్పింది నెరవేరుతుంది అంటే నేను పరలోకం వెళ్ళిపోతుంది. హల్లెలూయా. నా 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 రోడ్డు క్లియర్ అయిపోయింది, నాకు పాస్పోర్ట్ వచ్చింది, ఇప్పుడు నాకు వీసా వచ్చింది, నవ్ ఐ కెన్ గో. నాకున్న స్టంబ్లింగ్ బ్లాక్, నాకున్న అడ్డు ఏమిటంటే ఐ మస్ట్ సీ ద సేవియర్ బిఫోర్ ఐ గో టు హెవెన్. నీ జీవితం కూడా అంతే, పరలోకం వెళ్ళాలనుకుంటే యేసు ప్రభు చూడాలి. ఇక్కడ సిబియోనికే వెళ్ళలేదు దేవుడు, సిబియోను లాంటి యాజకుడే దేవుడు పరలోకం రానిలేదు. ఇక్కడ రక్షకుడు పక్క చూడరా ముందు, ఆయనకు పేరు పెట్టావు, అప్పుడే నువ్వు నా దగ్గరికి వస్తావు. అంతవరకు నువ్వు చచ్చిపోవు సిబియోను, చచ్చిపోతావు అనొద్దు. లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఒక్క సెంటెన్స్ ఎన్ని విషయాలు మనతో మాట్లాడుతుందండి. సిబియోనికి చచ్చిపోదామని ప్రార్థన చేశాడా దేవుడు ఆయనకి, సిబియోను నువ్వు చచ్చిపోవు, రక్షకుడు వస్తున్నాడు, రక్షకుడు చూసే వరకు నువ్వు చచ్చిపోవు అని చెప్పాడా. అందుకని సిబియోను రక్షకుడు కొరకు ఎదురు చూస్తున్నాడా. మరియా యోసేపులు బెత్లెహేము వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి యెరూషలేము తీసుకెళ్ళి యేసు ప్రభువుని సిబియోను చేతిలో పెట్టారా. అప్పుడు వాళ్ళు ఏం పేరు పెట్టమంటారు అని అడిగితే యేసు అని చెప్పారా. ఎక్కడి నుంచి వచ్చిందమ్మా యేసు అంటే? దావీదు చెప్పాడండి, గాబ్రియల్ చెప్పాడు. గాబ్రియల్కి ఎవడు చెప్పాడు? తండ్రి అని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. తండ్రి అని దేవుడు. మీ పిల్లలకి పేర్లు ఎవరు పెట్టాలా? తండ్రి అని దేవుడు పెట్టాలా, దేవదూతలు చెప్పాలా, పాస్టర్ గారు అనౌన్స్ చేయాలా, చీటి మీద రాసి చెవులు పెట్టడం కాదండి కదా. కొంతమందికి నేను అలా పేర్లు పెట్టాను, పేర్లు పెట్టండి అన్నప్పుడు నేనే సొంతంగా పేర్లు పెట్టాను. అప్పుడు ఎంతగానో ఆనందించారు, ప్రార్థన చేశాను చాలా. ప్రభు బిడ్డకి పేరు పెట్టాలంట, ఆ బాధ్యత నా మీద పెట్టాడు. ఈయన ఎవరు పేరు పెట్టాలి? దేవుడు సమాధానం ఇచ్చాడు, వాళ్ళ తాతగారి పేరు పెట్టాడు. ఆ తాతగారి పేరు పెట్టాడు ఆ రోజు. ఆ తాతగారు పెట్టగానే ఆ కొడుక్కి తండ్రికి పడదండి అసలు. అంటే తాతగారు ఉన్నాడు, కొడుకున్నాడు, మనవడు పుట్టాడు. ఈ మనవడికి పేరు పెట్టమని నా దగ్గరికి వచ్చాడు. ఏ పేరు పెట్టమంటానని అడిగారు. నాకు తెలుసు సార్, మీకు నచ్చిన పేరు పెట్టండి అని. నేను ప్రభు దగ్గరికి వెళ్ళి అడిగాను, బాబు ఏదో పేరు పెట్టమంటాడు, ఏం పేరు పెట్టండి ప్రభు అని. దేవుడు మాట్లాడాడు, ఈ మనవడి యొక్క తాతగారి పేరు పెట్టు నువ్వు అని. అలాగా అనుకున్నారు. చర్చికి వెళ్ళారు, ఆ బిడ్డను తీసుకొచ్చారు, తాతగారి పేరు పెట్టారు. పెట్టగానే తాతగారు అక్కడ ఉన్నాడు, చర్చిలోనే ఉన్నాడు. తాతగారి చర్చిలో ఉన్నాడు, తండ్రి ఇచ్చేసాడు. ఆ రోజు తాత తండ్రి ఎన్నో సంవత్సరాలు ఇచ్చి మాట్లాడుకోవడం లేదు. ఆ దినాన్ని ఇద్దరు కౌగిలించుకొని కలుసుకున్నారు. హల్లెలూయా. నీ కొడుక్కి నా పేరు పెట్టావు, ఎంత సంతోషించాడు తాతగారు. ఆ తర్వాత తెలిసింది నాకు వీళ్ళు ఎంత సంతోషపడుతున్నాడు సంగతి. అప్పుడు అనుకున్నాడు, దేవయ్య ఎంత గొప్ప దేవుడు, పేర్లు ఎలా పెట్టాలన్నదానికి సూచన చూపించిన దేవుడు, కాపురితో మాట్లాడిన దేవుడు. హల్లెలూయా. సిబియోనుకు దేవుడు చెప్పాడు, నువ్వు చచ్చిపో, రక్షకుడు చూడు ముందు, రక్షకుడు మొహం చూసాకే. ఇప్పుడు సిబియోను ఆ దినాన్ని చూశాడు, 1వ తారీఖుని. అనుకుంటాడు, ఎస్ ఐఎమ్ రెడీ టు గో టు హెవెన్ ఎట్ ఎనీ టైమ్ నౌ.
My passport and visa are cleared. So 2 types of joy he received. 2 రకాల సంతోషాన్ని సుమియోను పొందుకున్నాడు ఆ రోజు. హల్లెలూయా. మీరు కూడా మనం కూడా అంతే. క్రైస్తవులైన ప్రతి వారు భూమి మీద క్రీస్తుని కలిగి ఉండాలా, పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి ఉండాలా, దేవుని సేవలో వాడబడాలా. హల్లెలూయా. 3 అయిన తర్వాత ఆయన పిలుపు వస్తుంది. అప్పుడు మనం వెళ్తాం పరలోక రాజ్యం. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అడుగుతాడు, నా కోసం నువ్వు ఏం చేసావు అని అడుగుతాడు. ఏం చెప్తాడు? ప్రభా నీ కోసం 10 సంవత్సరాలు వంట చేశాను ప్రభు చర్చలు అందరికీ. బడా నమ్మకమైన మంచి దాసురాలా, ఇగో నీ కోసం ఏర్పాటు చేసిన 10 అంతస్తుల బిల్డింగ్ తీసుకో. ప్రభు 10 అంతస్తులు ఎవడు చూస్తాడు ప్రభు అంటే దేవదూతలు పంపిస్తాడు వాడు కదా. పరలోక రాజ్యంలో తుడుచుకోవడానికి చీపురు గంటలో వ్యాక్యూమ్ క్లీనర్ అక్కర్లేదండి. దెర్ ఇస్ నో డస్ట్. పరలోక రాజ్యంలో ధూళి లేదు. అందుకే దేవుడు భూమి మీదకి వచ్చి బట్టి తీసాడు మనల్ని చేయడానికి. అందుకే మనం బట్టితో చేయబడ్డాం కనుక కదా. సాయిల్ అన్న ఆయన పాట రాశాడు ఏమని, ఒక ఆవిడ అర్థం చూసుకొని మురిసిపోతాడు. అర్థం చూసుకొని ఆ మురిసిపోవడం ఇతను చూసి పాట రాశాడు ఏమని, ఓ అర్థమా నువ్వు ఎర్రగుంటే ఎర్ర బట్టివే, ఓ అర్థమా నువ్వు నల్లగుంటే నల్ల బట్టివే. నల్లగుంటే ఏంటంటే మనం నల్లబట్టాడు, ఎర్రగుంటే ఎర్రబట్టి. నిన్ను కప్పెడితే కుళ్ళిపోతావే, ఓ అర్థమా నిన్ను కాల్చేస్తే కాలిపోతావే. చచ్చిపోతే ఏదైనా కాల్చేస్తే ఏమవుతుంది, నిన్ను కాల్చేస్తే బూడిదవుతావే, ఓ అర్థమా. సాయిలన్న తెలుసు. సాయిలన్న ఒకప్పుడు పెద్ద నక్సలైతే మన నల్లమల్ల అడవుల్లో తిరిగి 3 మంది చంపేసి మేకలు నరికిసేవాడు. యేసు ప్రభు పిలిచాడు, ఆయన సేవకుడు అయిపోయాడు. హల్లెలూయా. ఏంటంటే పేకలు నరికేసిన నక్సలైట్లు కూడా సేవకులు అయిపోతారా? ప్రభు పాటలు పాడుతున్నాడు, ఇప్పుడు సేవ చేస్తున్నాడు, వాకింగ్ చెబుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియబిడ్డలారా, ఈ సిమియోను దగ్గరికి ప్రభు తీసుకొని రావడం, ప్రభు యొక్క పేరు ఫస్ట్ టైం ఫ్రమ్ ద వాయిస్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్, మానవుల స్వరములో యేసు పేరు వినబడిన దినమే మన క్యాలెండర్లో మొదటి రోజు. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించిన కాక సమూయేలు గ్రంథం చదువుకొని తలవంచని ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన దేవా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలం నుండి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి ప్రేమించి నీ వాక్యంతో మమ్మల్ని నింపుతున్నందుకు స్తోత్రాలు. ప్రతి బిడ్డతో మాట్లాడండి, వారు చేయవలసిన బాధ్యతలు వారికి అప్పగించి నిండారు దీవెనలు అనుగ్రహిస్తాం. పరలోక రాజ్యంలో సంతోషముతో మేము అకౌంట్ ఫర్ చేయగలిగినట్లు మా దినాలను మీరు అనుగ్రహించుకొని ప్రార్థించుకుంటూ మమ్మల్ని మీద సన్నిధిలో ప్రతిష్ఠించుకుని సంఘాన్ని అంతటే ప్రతిష్ఠించుకుంటాం. ఈ చిన్న ప్రార్థన మా ప్రియుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడు గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును గాక. అవసర ఆహారం మాకు దయచేయము, మా రుణస్సుని క్షమించిన ప్రకారం మా రుణం క్షమించు, మా సాధులను ఇందాక తప్పించు, రాజ్యము బలము తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు నుండి పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము కూడున మనందరికీ మన ప్రియులందరికీ వాళ్ళు ప్రేమించు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైన క్షేమాభివృద్ధి కలిగి చేరు గాక. అందరికి వదనాలండి. ప్రత్యేకమైన ప్రార్థన ఇది రాని అభిషేక ప్రార్థన రాసినట్టున్నాం. అభిషేక దీవెన ప్రార్థన సుమతమ్మ గారు చేస్తాను. ముందుకు రండి. మరి సహవాసం విందు భోజనం ఉంది.
మీ ప్రోగ్రామ్ షీట్ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఏ కూర కూడా తెలుస్తుంది.